వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 7 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి నల్లగొండ జిల్లా చెండూరు మండల్ దగ్గరలో ఉంటుందండి. ఊరికి దగ్గరలో ఉంటుంది. మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది. హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకుంటే సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు. విజయవాడ హైవే నుండి వెళ్ళొచ్చు. అలాగే నల్లగొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కూడా ఈ ప్రాపర్టీ జస్ట్ 25 to 30 కిలోమీటర్స్ దూరం అవుతుంది. అలాగే హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు సాగర్ హైవే అనుకోండి, విజయవాడ హైవే అనుకోండి. సో ఇక్కడ నుండి 60 to 65 కిలోమీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఈ త్రిబుల్ మార్కింగ్ ఉంది కదా, ఈ త్రిబుల్ మార్కింగ్ అతి దగ్గరలో ఉంటుందండి. అవుట్ సైడ్ లో ఉంటుంది ప్రాపర్టీ. మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ గురించి కూడా మీరు భయపడకండి. ఎందుకంటే త్రిబుల్ అనేది ఆ మార్కింగ్ అయిపోయింది. ఏ సర్వే నెంబర్ నుండి వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ లో వెళ్తుంది, ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేసి గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసిందండి. సో ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంటుంది, మనం పెట్టి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనాలండి. ఇది చాలా మంది ఏంటంటే ఒక ఏరియాలో తక్కువలో వస్తుంది ప్రాపర్టీ అని చెప్పి దబా వెళ్ళి కొనుక్కొని దాని తర్వాత ఆ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత బాధపడడం కన్నా 1, 2, 3 సార్లు మనం 10 ఎకరాలకు ఉన్న దగ్గర కనీసం 5 ఎకరాలకు ఉన్న హ్యాపీగా కొనుక్కోవాలండి. ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా, ఫ్యూచర్లో మనం టెన్షన్ పడి ఒక దగ్గర డబ్బులు పెట్టి బాధపడడం కన్నా ఏది ఉన్నా కానీ క్లారిటీగా కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే 1954 నుంచి కూడా డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. పాహనీస్ కానీ ఏదైనా కానీ ఆల్ డాక్యుమెంట్స్ విత్ ఇప్పుడు లింక్ డాక్యుమెంట్స్ కొన్ని చాలా లింక్ చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని ప్రాపర్టీస్కి. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రాపర్టీ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, సో బౌండరీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలి. అండ్ ఈ ప్రాపర్టీకి మనం హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకుంటే సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు. మన విజయవాడ హైవే నుండి కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ విజయవాడ హైవే అనుకోండి, హైదరాబాద్ హయత్ నగర్ రామోజీఫిల్మ్ సిటీ చౌటుప్పల్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళిపోయినాం అనుకో నారాయణపురం తర్వాత గట్టుపల్ తర్వాత చెండూరు. సో అలా కూడా వెళ్ళిపోవచ్చు. నల్గొండ నుంచి డైరెక్ట్ గా మనం చెండూరు మండలానికి వెళ్ళిపోవచ్చు. మునుగోడు తర్వాత చెండూరు. అలా కాకపోయినా సాగర్ హైవే అనుకోండి, ఇప్పుడు సాగర్ హైవేలో హైదరాబాద్ ఎల్బీ సాగర్ ఇంక్లూడ్ బీరెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం. సో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కూడా లెఫ్ట్కి వెళ్ళిపోయిన ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం. అలా కాకపోయినా సాగర్ మనము యాచారం ఉంటుంది కదా, యాచారం మండల హెడ్ క్వార్టర్ కంటే కొంచెం ముందు గుణగల్ అనే స్టేజ్ వస్తుంది. ఆ గుణగల్ అనే స్టేజ్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయినా డైరెక్ట్ గా ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అండి. సో హైదరాబాద్ నుండి 60 to 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 45 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. 45 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. అలాగే ఈ ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా 2 ఎకరాలు అయితే దొరుకుతుంది. హైవేకి దగ్గరలో కావాలన్నా దొరుకుతుంది, అండ్ హైదరాబాద్కి దగ్గరలో కావాలన్నా దొరుకుతుందండి. థ్యాంక్ యూ.